హాయ్ అండి. నేను వాము సేకోడీలు చేశాను. అవి ఎలా చేసిందో చూపిస్తా అండి. వాము వేసి చేకోడీలు చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. కొంచెం మనకి హెల్త్ కూడా మంచిది. ఒక గిన్నెన్నర నీళ్ళు పోసుకున్నా అండి. ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసాను. ఒక స్పూన్ కారం వేసాను. 2 స్పూన్లు వాము వేసానండి. టీ స్పూన్తో వేసానండి. ఇది మరగాలి. కొంచెం మసిలితే అండి కొద్దిగా జస్ట్ ఇలా 2 పొంగులు వచ్చేటట్టు ఉంటే వాము రసమంతా వాటర్లో దిగి బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే కొంచెం ఒక స్పూను నూనె వేసుకున్నా పర్లేదండి. బియ్యపిండి వేసేసుకుని అదే గిన్నెతో అండి వాటర్ ఏ గిన్నెతో పోసినా అదే గిన్నెతో మన బియ్యపిండి కూడా వేసుకున్నాను. గిన్నెన్నర నీళ్ళకి ఒక గిన్నె బియ్యపిండి వేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పిండి బాగా కలిసేటట్టండి, పొడి పొడిగా లేకుండా కలుపుకోవాలి. కమ్మగా బాగుంటాయండి ఈ చెకోడీలు. వాము కాబట్టి మనకి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. వాము హెల్త్కి చాలా మంచిదండి. నేను కొంచెం పెద్దవే చేశాను. ఎక్కడ ఉండలు లేకుండా అండి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా పెట్టుకున్న పిండితో చెకోడీలు చేసుకుంటే చెకోడీలు బాగుంటాయండి. ఇలా మనం అన్నీ రింగులు చేసేసుకుని నూనె కాగిన తర్వాత అండి ఇవి వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. లేకపోతే పైన ముందు ఏగిపోయినట్టు ఉంటే లోపల ఏగవు. వేసిన తర్వాత అండి కలపొద్దు. మనకు తెలుస్తుంది కదా, కొంచెం అడుగున వేగినట్టు అనిపిస్తే అప్పుడు కలపాలండి. కలిపితే కొంచెం ఇరిగిపోతాయి. వెంటనే కదిపేస్తే వెంటనే కలపొద్దండి. ఇలా వేగినట్టు అనిపించినాయి కదా, ఇప్పుడు ఇటు తిప్పేయాలి. ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఎక్కువ చేసుకుని పెట్టుకుంటే నెల వరకు ఉంటాయి. మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటాయండి చెకోడీలు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు పెట్టడానికైనా మనం తినడానికైనా కూడా బాగుంటాయి. ఈజీగా కూడా అయిపోతాయి. మళ్ళీ ఒక వాయి తీసిన తర్వాత మళ్ళీ రెండో వాయి వేయటానికంటే కొంచెం నూనె కాగాలి. వెంటనే వేసేస్తా అండి అది కొంచెం గుల్ల రావు. ఎప్పుడైనా గుల్లగా రావాలంటే వెంటనే వేయద్దు. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవాలి రెండో వాయి. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.